ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు సిద్ధమవుతున్నారా? ఈ వీడియోలో పేపర్ టు ఎడ్యుకేషన్ పూర్తి సిలబస్ ను క్లియర్ గా అర్థమయ్యేలా చూద్దాం. ఈ సిలబస్ మొత్తం 3 ప్రధాన పార్ట్స్ గా విభజించబడింది. అవి పార్ట్ ఏ, పార్ట్ బి మరియు పార్ట్ సి. పార్ట్ ఏలో మొత్తం 4 ముఖ్యమైన చాప్టర్లున్నాయి. చాప్టర్ 1 లో విద్య యొక్క తత్వశాస్త్ర మరియు సామాజిక పునాది గురించి తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ యొక్క నేచర్ మరియు స్కోప్ ఇక్కడ ముఖ్యంగా ఉంటుంది. చాప్టర్ 2 లో వివిధ విద్యా తత్వాలు, ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మటిజం, రియలిజం మరియు ఎక్సిస్టెన్షియలిజం గురించి తెలుసుకోవాలి. చాప్టర్ 3 లో గాంధీ, టాగోర్, ఔరోబిండో, వివేకానంద మరియు జిద్దు కృష్ణమూర్తి వంటి మహానుభావుల విద్యా ఆలోచనలు ఉంటాయి. చాప్టర్ 4 లో సోషలైజేషన్, సోషల్ చేంజ్, కల్చర్, మోడర్నైజేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు వీకర్ సెక్షన్స్ గురించి చదవాలి. పార్ట్ బిలో మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. ఇవి విద్యార్థుల మానసిక అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. చాప్టర్ 1 ఎడ్యుకేషనల్ సైకాలజీ, బోధన మరియు మనసు మధ్య సంబంధం, దాని స్వభావం, పరిధి మరియు పద్ధతులు తెలుసుకోవాలి. చాప్టర్ 2 గ్రోత్ అండ్ డెవలప్మెంట్, శిశువు నుంచి యౌవన దశ వరకు మార్పులు. చాప్టర్ 3 లెర్నింగ్ లో నేచర్ ఆఫ్ లెర్నింగ్, థియరీస్ ఆఫ్ లెర్నింగ్ గురించి నేర్చుకోవాలి. చాప్టర్ 4 ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, పూర్ అచీవర్స్, అండర్ అచీవర్స్, లో లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్, గిఫ్టెడ్నెస్ అండ్ క్రియేటివిటీ, వివిధ రకాల విద్యార్థుల బోధనా విధానాల గురించి తెలుసుకోవాలి. చాప్టర్ 6 స్టాటిస్టిక్స్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, కొరిలేషన్ అండ్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ కొరిలేషన్ వంటి విషయాలు నేర్చుకోవాలి. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో మొత్తం 16 చాప్టర్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చాప్టర్ 1 యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందరికీ విద్య అందించడం, దాని ప్రాముఖ్యత మరియు సమస్యలు వంటి విషయాల గురించి నేర్చుకోవాలి. చాప్టర్ 2 వెస్టేజ్ అండ్ స్టాగ్నేషన్, విద్యలో డ్రాప్ అవుట్స్ ఎందుకు జరుగుతున్నాయి, పరిష్కారాలు ఏమిటి వంటి విషయాల గురించి నేర్చుకోవాలి. చాప్టర్ 3 అడల్ట్ ఎడ్యుకేషన్, పెద్దలకు విద్య అందించడం మరియు లిటరసీ పెంచడం. చాప్టర్ 4 నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, పాఠశాల వెలుపల కూడా విద్య అందించే విధానాలు. చాప్టర్ 5 స్కూల్ కమ్యూనిటీ సంబంధాలు, సమాజంతో కలిసి నియల గురించి తెలుసుకుందాం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఎలా ఉపయోగపడతాయో. చాప్టర్ 6 మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. చాప్టర్ 7 ఫ్యామిలీ అండ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ వంటి విషయాల గురించి నెంటిని నేర్చుకోవాలి. చాప్టర్ 8 మోరల్ ఎడ్యుకేషన్, meaning and scope, approaches to moral education, difference between moral and religious education. Chapter 9 National and Emotional Integration, meaning, nature, problems, celebrating national days and role of schools and teachers వంటి విషయాల గురించి నేర్చుకోవాలి. Chapter 10 International Understanding, Education for Peace, Disarmament, meaning, nature, significance, developing a broader perspective in the mind students వంటి విషయాల గురించి నేర్చుకోవాలి. చాప్టర్ 11 గా వెనుకబడిన వర్గాల అవకాశాలు కల్పించడానికి విషయాలుచుకోవాలి. చాప్టర్ 12 లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, జీవితం మొత్తం విషయాల గురించి నేర్చుకోవాలి. చాప్టర్ 14 టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ల శిక్షణ మరియు అభివృద్ధి వంటి విషయాల గురించి నేర్చుకోవాలి. చాప్టర్ 14 వొకేషనల్ ఎడ్యుకేషన్, ఈ చాప్టర్ లో మనం స్కిల్ ట్రైనింగ్, వొకేషనల్ ల్యాబ్స్, విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకునే విధానం గురించి తెలుసుకుందాం. చాప్టర్ 15 కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అండ్ సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ ఇంటూ ద బేసిక్ చదివిస్తుంది. చాప్టర్ 16 ఎడ్యుకేషన్ కమిషన్స్, వివిధ కమిటీల శక్తి వంటి విషయాల గురించి నేర్చుకోవాలి. ఏపీపీఎస్సీ HWO 2026 టీచర్స్ అకాడమీ వారి చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ వచ్చేసింది. పార్ట్ బి ఎడ్యుకేషన్, ఫౌండేషన్, సైకాలజీ, ట్రెండ్స్ పూర్తి సిలబస్ కవర్. ప్రతి చాప్టర్ కు ప్రాక్టీస్ కవర్. ప్లే స్టోర్ లో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి.